పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అని, ఆయనకి ఆ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ కావచ్చు, ట్రాన్స్‌పోర్టేషన్ కావచ్చు, ఇవన్నీ ఉండగా ఆయన సినిమాల్లో నటించడం ద్వారా సమాజానికి నష్టం చేకూరుస్తున్నారు, సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజల సొమ్ముని అంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పిటిషన్ వేశారు. వాస్తవంగా అది చెల్లుబాటు కాదు. సరే, కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఘాటైనటువంటి వాదనలు వినిపించింది. ముఖ్యమంత్రి, మంత్రి పదవుల్లో ఉన్న వ్యక్తులు సినిమాల్లో నటించడం మీద నిషేధం లేదని అడ్వకేట్ జనరల్ తేల్చి చెప్పారు. హైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది గతంలో ఎన్టీఆర్ సందర్భంలో అని గుర్తు చేశారు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధర పెంపు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నట్టు పిటిషనర్ ఎలాంటి ఆధారాలు కోర్టు ముందుకు తీసుకురాలేదు. పిటిషనర్ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ తరపు న్యాయవాది బాల దీని మీద స్పందిస్తూ సినీ నటుడు ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి వాదనలు చెప్పేందుకు సమయం కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి రిప్లై వాదనల కోసం విచారణ ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిలువరించాలని హరిహర వీరమల్లు సినిమా వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఆయన ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం చేస్తున్నారంటూ వేసినటువంటి పిటిషన్. ఆయన ఏ ప్రభుత్వ యంత్రాంగం, ఎవరు పోలీసులు చేశారా లేకపోతే రెవెన్యూ అధికారులు ఏమైనా ప్రచారం చేశారా? ఆయన సినిమాకి ఆయనే ప్రచారం చేసుకుంటాడు, అందులో దుర్వినియోగం చేయడం ఏంటి? అనవసరమైన కేసు ఇది.